హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో పచ్చిశనగపప్పు వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 3 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. నేను యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేశానండి. ప్లీజ్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకున్న తర్వాత 1 నిమిషం ఇలా వేయించుకుంటూ కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టేసి మగ్గించుకుంటే దోరగా వేగుతాయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా కలుపుకుంటూ వేగించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగానే కట్ చేసుకు పెట్టుకున్న వంకాయ ముక్కలు అన్నది వేసుకుంటున్నానండి. ఇలా వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనిచ్చుకుందామండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా మగ్గింది. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడగా కారం అలాగే సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడరు అలాగే 1 స్పూన్ జీలకర్ర పౌడరు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ముక్కలు కొంచెం మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అన్నది స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా, చక్కగా ఉడికిపోయింది కదా. చూడండి, వాటర్ కూడా లేవు. చాలా ఈజీగా వంకాయ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.